స్తోత్రం. హల్లెలూయా. చెప్దామా చేతులెత్తి హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బల్లారాధన ఒక మనుష్యుడు పెట్టిన క్రమం కాదు, లేదా ఒక సంఘం పెట్టిన క్రమం కాదు. అది సాక్షాత్తుగా ప్రభువు నియమించినటువంటి క్రమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సాక్షాత్తు ప్రభువే బల్లారాధనలో ఎలా పాల్గొనాలి, బల్లారాధన ఎలా జరిపించాలి, బల్లారాధనలో పాల్గొనేవారు ఎలా ఉండాలో యేసు ప్రభు సాక్షాత్తుగా చూపించి ఆయన నిర్ణయించిన క్రమం ఇది. దేవునికి స్తోత్రం. మనకు ప్రతి విషయంలో ప్రభు మాదిరై ఉన్నాడు. ఆయన ప్రవర్తనలోనూ, మాటలోనూ, క్రమములోనూ, ఆయన మరణ పునరుత్థానములోనూ, రేపు యుగ యుగములు ప్రభుతో ఉండుటకు ఆయన భూమి మీద సమస్తాన్ని ఒక మాదిరిగా చూపించి వెళ్ళాడు. అందులో భాగంగా బల్లారాధన యేసు ప్రభు సాక్షాత్తుగా అది నియమించి తాను పాటించి మనకు చూపించి వెళ్ళాడు. ఇది ప్రభు నియమించిన క్రమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బల్లాకి ముందు శుద్ధీకరించుకోవటం, బల్లాలో పాల్గొనేటప్పుడు ఒకరి హృదయాలు ఎలా ఉండాలి, ఒక మంచి మనస్సాక్షితో ఎలా తీసుకోవాలి, సహోదరులను ఎలా ప్రేమించాలి, ఎలా క్షమించాలి, ఇవన్నీ కూడా ప్రభు పాటిస్తూ మీరిది చెయ్యండి అని చెప్పి మరీ క్రమాన్ని ప్రభు నియమించాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నియమించాడు కనుక దీనిని మనం మంచి మనస్సాక్షి తీసుకొని ఆశీర్వదించబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన మాట, ఇంత గొప్ప సాక్షి సమూహం. ఆ సాక్ష్యం ఏమని చూపిస్తుందంటే, ప్రభు తన ఎదుట ఉన్న ఆనందము కొరకై, చదువుతారు ఒకసారి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తండ్రి రాజ్యములో తండ్రితో ఏకమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఆయన శరీరం ఈరోజు మనం భుజించబోతున్నాం. ఆయన శరీరాన్ని మనం భుజించే ముందు ఆ శరీరము ఎలాంటిదో, ఎందుకొరకు అవమానాలు నిందలు అనుభవించిందో మనకు తేటగా అక్కడ బయలుపరుస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. తన ఎదుట ఉంచిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచిందట ఆ శరీరం. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. అవమానంగా ఎంచలేదట, నిందను నిందగా ఎంచలేదట, అవమానం వస్తున్నప్పుడు చింతించలేదట, అవమాన పడుతున్నప్పుడు బాధపడలేదట, అవమాన పడుతున్నప్పుడు దుఃఖపడలేదట, అవమానం వస్తున్నప్పుడు ఆయన ఏమాత్రం కలవరపడక, కన్నీరు కార్చక ఆనందంగా అప్పగించుకున్నాడట. ఎందుకయ్యానంటే తన ఎదుట ఉంచిన ఆనందము కొరకై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తన ఎదుట ఉన్నది అనంటే నీవు, నేను, సంఘం.
ఆయన ఎదుట ఒక సంఘము స్థాపించబడుతుంది. ఆయన తండ్రి రాజ్య స్థాపన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బంధకాలలో ఉన్న మనకు ఒక విడుదల కలుగచేసి తండ్రి రాజ్యానికి ఒక వారసులుగా మనల్ని చేస్తున్నాడన్న ఆనందంలో ఆ శ్రమలను, ఆ నిందలను, ఆ అవమానాలను ఆయన ఆనందంగా అనుభవించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నింద ఆనందంగా అనుభవించటం అంటే దానికి ఏం కావాలంటే కృప కావాలి. చిన్న నింద మన మీద పడితే మనం తట్టుకోలేం. నింద అనే మాటకు అర్థం ఏంటంటే మనము చెయ్యని దానికి, మనము చెయ్యనిది మనము చేశాము అని మన మీద నింద మోపినప్పుడు దాన్ని నింద అంటారు. దాన్ని బలపరిచినప్పుడు ఆ మాటని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరిని తిట్టలేదనుకోండి, పలానా వ్యక్తిని నువ్వు తిట్టావు, కావాలంటే ఇదిగో సాక్ష్యం, అదిగో సాక్ష్యం అని ఒక ఇద్దరు ముగ్గురిని పోగేసుకొని 10 మందిలో అవమానపరిచేటప్పుడు దాన్ని నింద అంటారు. అలాంటి నింద వస్తున్నప్పుడట ప్రభు దుఃఖపడలేదట, చింతపడలేదట, కానీ దాన్ని ఆనందంగా స్వీకరించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున అనుభవించబోతున్న ఆయన శరీరము ఎలాంటిదంటే నిందలకు అనుభవించినా కూడా ఎక్కడ కూడా త్రొట్టిల్లిపోకుండా, ఎక్కడ కలవరపడకుండా, ఎక్కడ వెనకడుగు వేయకుండా తండ్రి చిత్తాన్ని ఆనందంగా నెరవేర్చిన శరీరాన్ని ఈరోజు మనం భుజించబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తప్పు చేసినప్పుడు, నింద మన మీద పడ్డప్పుడు దాన్ని మనం అనుభవించడంలో తప్పు లేదు. ఒక వ్యక్తిని మనం కొట్టాం, నిజంగా దానికి సంబంధించి మనల్ని కొట్టారనుకోండి, లేదా మనల్ని నిందించారనుకోండి, మనల్ని అవమానపరిచారనుకోండి, దాంట్లో తప్పు లేదు. కానీ ఏమీ చేయకుండా, ఏ తప్పిదము చేయకుండా ఒక నేరం మన మీద మోపినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనకు చాలా అహమడ్డు వస్తుంది. చూడండి, చిన్న పిల్లల్ని అలా చేయొద్దమ్మా, తప్పు అని ఒక మాట చెప్పండి, వెంటనే గుడ్లెర్ర చేసి వాళ్ళు మన వైపు చూస్తారు, ఓర్చుకోలేరు. ఒక మంచి చెప్తేనే, ఎందుకంటే ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదేను తోటలో నుండి ఆ స్వభావం పారుతూ వస్తుంది తరతరాలుగా. అందుకే మనిషి శరీరంలో ప్రాణం ఏంటయ్యా అంటే రక్తం. చూడండి, మనకు పుట్టిన పిల్లల్లో వాళ్ళు మాట్లాడే మాటల్ని చూసి, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, అరే తండ్రి రోషం రా, తల్లి రోషం రా, నీది మీ వంశాన్ని నిలబెడతావురా అని మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు. ఎందుకనంటే అది రక్తంలో కలిసి ఉంటుంది, ఆ జీన్స్ వాళ్ళల్లో ప్రవహిస్తాయి. తండ్రి రక్తము, తల్లిదండ్రుల రక్తం పిల్లల్లో ప్రవహించినప్పుడు వాళ్ళల్లో ఏ కోపాలు ఉన్నాయో, వాళ్ళల్లో ఏ స్వభావాలు ఉన్నాయో, వాళ్ళల్లో ఏ తలంపులు ఉన్నాయో అవన్నీ కూడా పిల్లల్లోకి వస్తాయి. అవి వచ్చినప్పుడు చూసి తల్లిదండ్రులు సంతోషపడతారు. అవి మంచివైతే, చెడ్డవైతే బాధపడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అందుకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఉంది బైబిల్లో. అంటే ఆయన రక్తం, ఆయన ప్రాణం మనకిచ్చాడు. ఆ రక్తం ప్రాణం కనుక ఆయన ప్రాణము ద్వారా మనం విమోచించబడ్డాం. అంటే ఇప్పుడు మనలో పారే రక్తము, మనలో ఉన్నటువంటి పాప స్వభావాలని కడిగిన రక్తము ఆయన రక్తమైనప్పుడు ఆయన స్వభావాలు మనలో ఇమర్చబడి ఉండాలి. దాని కొరకే ప్రభు అంటాడు, మీరు ప్రయాసముతో నా యొద్దకు రండి, నేను నేర్పిస్తున్నాను, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నేర్పించేది ఏంటంటే ఆయన ప్రాణంలో ఉన్న స్వభావాలు మనకు నేర్పిస్తున్నాడు. అవి మనం ఇమిడ్చుకోగలగాలి, వాటిని జీర్ణించుకోగలగాలి, వాటి కొరకు ప్రయాసపడగలగాలి, వాటిని మనం ప్రాక్టీస్ చేయగలగాలి.
మనం ఒక చిన్న మాటన్నా, చిన్న నిందన్నా మనం తట్టుకోలేం. కారణం ఏంటంటే దానికి కావలసిన మాట అక్కడ రాయబడ్డ మాట, మీరు దీనిని ఓర్పుతో సహించి జయించిన ఆయన వైపు చూచుచు ఈ పరుగు పందెములో మీరు ఓర్పుతో ప్రయాణము చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నింద, ఆ అవమానము భరించాలి అని అంటే మనకు కావాలి దైవికమైన స్వభావం, అదే ఓర్పు. ఆ నిందలు పడ్డప్పుడు, అవమానాలు పడ్డప్పుడు వాళ్ళలాగా వీళ్ళలాగా మనం త్రుళ్ళిపడక ప్రభువుకు మాదిరిగా మనం జీవించాలంటే, ప్రభువును పోలి మనం జీవించాలంటే మనకు కావాల్సింది ఓర్పు. అందుకే ఇది అన్నాడు, పరుగు పందెం అన్నాడు. ఇది ఒక పందెపు రంగం. అంటే మనం యుద్ధ భూమిలో ఒక పందెపు రంగంలో మనం ఉన్నాం, మనం పోరాడుతున్నాం, మనం ప్రయాసపడుతున్నాం. దేని కొరకు? జయించడానికి. ఆయన జయించి తండ్రి రాజ్యంలో ఉన్నట్లుగా ఆ రాజ్యములో మనం వారసులుగా మార్చబడటానికి, ఆ రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడటానికి మనం పందెపు రంగంలో ఉన్నాం. కనుక దీనికి కావలసింది ఓర్మి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓర్పు అవసరం. దేనికయ్యా ఓర్పు అవసరం అంటే నింద పడ్డప్పుడు అణిగి ఉండటానికి, మాట పడేటప్పుడు అణిగి ఉండటానికి, లేనిపోని అవమానాలన్నీ మన మీద పడుతున్నప్పుడు మనం ఓర్చుకోవటానికి. అందుకే అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము, వాళ్ళంతా పాత నిబంధన భక్తులందరూ కూడా ఒక సాక్ష్యంగా, ఒక సమూహంగా అనుకున్నారు. మోషే అయితేనేమి, దావీదు అయితేనేమి, యోబు అయితేనేమి, యోనా అయితేనేమి, హానోక్ అయితేనేమి, వీళ్ళంతా ఒక సాక్షి సమూహం మనకి. వాళ్ళంతా ఎలా సాక్షులుగా ఉన్నారంటే ప్రభు మాటకు విధేయులై లోబడి ఆ రాజ్యంలో చేర్చబడ్డారు. మాటకు వాళ్ళు విధేయత చూపారు, మాటకు వాళ్ళు కట్టుబడ్డారు, మాటకు వాళ్ళు లోబడ్డారు. కనుక వాళ్ళు సాక్షులుగా నిలిచి ఉన్నారు. ఇంత గొప్ప సాక్ష్యం ఉంది కనుక వాళ్ళను మన మాదిరిగా తీసుకొని మీరు ఓర్మి కలిగి ఈ నిందలన్నీ భరిస్తూ ఇదిగో మీరు సాక్షులై ఉండాలి అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి మాట నుంచి కొన్ని మాటలు చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవునిని పోలి నడుచుకునుండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగుననే ఎలా అర్పణగా బలిగా అర్పింపబడ్డాడో అలాగుననే ప్రేమతో మీరు అలా ఉండాలి అని ఒక సాక్ష్యంగా మనల్ని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరము ఈ ఆహారాన్ని భుజిస్తున్నది ఆయనకు మనం సాక్షులుగా. ఎప్పటి వరకు ఏ విషయంలో సాక్షులమై ఉండాలి? ఆయన అర్పణగా బలిగా అర్పింపబడినట్లుగా. బైబిల్లో రాయబడ్డ మాట, ఆయన రాకడ పర్యంతం వరకు మీరు తీసుకుంటున్న ఈ ఆహారాన్ని బట్టి ఆయన మరణ విషయంలో, పునరుత్థాన విషయంలో మీరు సాక్షులై ఉండాలి అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణాన్ని సాక్ష్యంగా చూపించాలట, ఆయన మరణ పునరుత్థాన్ని ప్రకటించాలి అట. దీని కొరకు మనం ఈ ఆహారాన్ని భుజిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన ఏ విధంగా పోలి నడిచాడో, ఏ విధంగా ఆయన బల్లారాధన చేసి చూపించాడో, ఆ బల్ల తీసుకునే ముందు ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్పు జరుగుటకు వాటిని మనకు అడుగుజాడలు మాదిరిగా ఉంచి వెళ్ళాడు దేవుడు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, అయ్యా, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీకు లాభం ఏంటి? తప్పు చేసి దెబ్బలు తింటే మీకు ప్రయోజనం ఏమీ లేదు. కానీ తప్పు చెయ్యకుండా మీరు ఒక మాట పడ్డారు చూడండి, తప్పు చేయకుండా మీ మీద ఒక నింద పడింది చూడండి, అది ప్రభువుకు ఘనత ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం నుండి
తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు తప్పిదమునకై మీరు దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మీకేమి ఘనత? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల మేలు చేసి బాధపడినప్పుడు, ఆ మాట జాగ్రత్తగా మీరు వినాలి. మీరు ఒకరికి మేలు చేసి మేలు పొందిన వారి చేత కీడు అనుభవించినప్పుడు మీరు సహించిన ఎడల, మీరు ఆ విషయములో సహించిన ఎడల అది దేవునికి హితమగును, అది దేవునికి మహిమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇందుకొరకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆ మాట జాగ్రత్తగా వినండి. ఎందుకు ప్రభు ఆ నింద ఆనందంగా భరించాడంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక మాదిరిని చూపుతున్నాడు. యేసు ప్రభు తన అడుగు జాడలను చూపిస్తున్నాడు. యేసు ప్రభు ఎలా నడిచాడో చూపిస్తున్నాడు. మనం అంటాం, ప్రభువా నా చెయ్యి పట్టి నువ్వు నన్ను నడిపించయ్యా, త్రొట్టిల్లకుండా నన్ను నడిపించయ్యా, నా కాలు జారకుండా నన్ను నడిపించయ్యా, నేను వెనతట్టు తిరిగి చూడకుండా నన్ను నడిపించయ్యా, నాకు ముందుగా నడుస్తూ మార్గం సరళం చేయయ్యా. ఇవన్నీ మనం ప్రభు దగ్గర తన వాగ్దానాలు పెట్టి మనం ప్రార్థన చేస్తాం. మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేయను ఆయన, నీ అడుగు జాడలో నన్ను నడిపించు, నేను పడిపోకుండా, నేను త్రొట్టిల్లకుండా, నేను దిగజారిపోకుండా, నేను నిలిచి ఉండినట్లుగా నీ అడుగులు నాకు మాదిరిగా ఇయ్యి ప్రభువా అని మనం అడుగుతాం. ప్రభు చూపిస్తున్న మాదిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎందుకొరకయ్యా పిలువబడ్డారంటే, మీరు మేలు చేసినప్పుడు, మీరు ఒకరిని ఆదరించినప్పుడు, మీరు ఒకరికి సహాయం చేసినప్పుడు మీకేమొస్తుందంటే ఘనత రాదట. వారు పూదండలేసి శాల్వాలు కప్పి మనల్ని గణపరచరట. వాళ్ళు వెనక మన గురించి అపహాస్యంగా మాట్లాడుకుంటారు. వాళ్ళు వేరే వాళ్ళకి నింద మోపుతూ మాట్లాడతారు. వారికి ఊరికే సహాయం చేశాడా? ఏ లాభం ఆశించకుండా సహాయం చేశారా? దాని వెనక ఇది స్టోరీ. నీకు తెలుసా? ఒక నింద, అవమానం, ఇవన్నీ మోపినప్పుడట, మనం వాటిని భరించినప్పుడు మనము ధన్యులమట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం ధన్యులమట. ప్రభు అంటాడు, ఇందుకొరకు మీరు పిలువబడ్డారు. అయితే అక్కడ రాస్తాడు మాట, ఆయన నిందించబడి మారు మాట్లాడలేదు. మనం నేర్చుకోవాల్సిన పాఠం. నింద వస్తున్నప్పుడు కళ్ళెర్ర చేయటం కాదు, గుడ్లురిమి చూడటం కాదు. నిజమా వాళ్ళు అలా అన్నారా? పద చూద్దాం. మనం ఒక నలుగురిని పోగేసుకొని పోయి యేసు ప్రభుని బాహాటంగా సిలువ వేయటం కాదు. నన్ను అంత మాట అన్నారా? ఏం చూసన్నారు వాళ్ళు అని మనం ఒక నలుగురిని వెంబటేసుకొని వెళ్తాం. అప్పుడు నువ్వు చేసేది ఏంటో తెలుసా? ప్రభుని బాహాటంగా సిలువేస్తున్నావు, అన్యులు చూసేటట్లుగా. బైబిల్ సెలవిస్తుంది, ఇందును బట్టే కదా అన్యజనులు ఎదుట ఆయన నామము అవమానపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందును బట్టి? నిన్నెవరైనా ఒక మాట అన్నప్పుడు, నిజంగా నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు నిజంగా ఆ విషయంలో నిర్దోషివైనా, నువ్వు మౌనంగా అప్పగించుకున్నప్పుడట ప్రభు మహిమపరచబట్టమే కాకుండా నీవు ఘనపరచబడుతున్నావు ప్రభు ఎదుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారితో పాటుగా నేను నలుగురిని తీసుకొని వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూస్తాను, అది నిజమా కాదా నేను తేల్చి పడేస్తాను అని ఎప్పుడైతే నువ్వు బజార్లో ఉండి నలుగురితో మాట్లాడుతున్నావో, పంచాయతీ మాదిరిగా పెట్టి, లేదా నలుగురు పెద్దోళ్ళ ముందు పెట్టి, అదే పోలీస్ స్టేషన్లో పెట్టి, లేదా కోర్టులో పెట్టి, లేదా నలుగురు ముందు పెట్టి మాట్లాడుతున్నావో, అప్పుడు ప్రభు అంటాడు, ఇందును బట్టే
దేవుని నామము అన్యజనుల ఎదుట అవమానపరచబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మౌనంగా ఉన్నాడట. ఏం చేస్తున్నప్పుడు? ఆ మాటలు చదవండి, 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మనమే తీర్పు తీర్చుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చూపిస్తున్న మాదిరి అన్యాయం అనుభవిస్తున్నా, అన్యాయంగా నింద మోపుతున్నా, ఆయనను హేళన చేసి అవమానపరుస్తున్నా మౌనంగా ఉండి తీర్పు తీర్చు దేవునిపై వైపు ఆయన చూశాడట. దేవునికి స్తోత్రం. ఈ మాట మేము హృదయంలో ముద్రించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడికి పరిగెత్తకండి. ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నాం. ఆ శరీరం తీర్పు తీర్చండి ఎక్కడికి వెళ్ళలేదు. ఇది అబద్ధమని కోర్టు మెట్లెక్కలేదు. ఇది నిజం కాదని పోలీస్ స్టేషన్ల వెంట పరిగెత్తలేదు. నీ కుటుంబంలో విభేదాలు వచ్చినా, నీ మీద లేని నిందలు మోపినా, అనేక నిందలు మోపి నిన్ను ఎడబాపాలని చూస్తున్నా, నువ్వు మౌనివై తీర్పు తీర్చు దేవునికి ఆ పరిస్థితిని అప్పగించు. ఒకరోజు దేవుడు వారి అందరి ఎదుట నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములనుంది బైబిల్లో. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కకు మించినవి అనేకములనుంది. కానీ ఒక ధైర్యం కలిగిన వాగ్దానం ఏమిటంటే, వాటన్నిటిలో నుండి నేను వారిని విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటిలో నుండి. కొన్నిట్లలో వాళ్ళని అలా పెడతాననలే దేవుడు, కొన్నిటికి వారికి శిక్షిస్తాను అనలే దేవుడు. వారికి వచ్చే ఆపదలు అనేకములైనా వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ప్రజలందరితో మాట్లాడాడు. అయ్యా, మీరు మౌనంగా ఉండండి, ఓర్చుకోండి, సహించండి, నా మాటకు మీరు విధేయత చూపండి, లోబడండి, మీకు మరణం అనేదే ఉండదు అని వాళ్ళందరి మధ్యలో ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారంటే, నువ్వు దయ్యం పట్టిన వాడివి అన్నారు. లేదయ్యా, నాతో తండ్రి ఏదైతే మాట్లాడుతున్నాడో నేను అదే మాట్లాడాను. ఆ తండ్రి మాటలు మన పితరులు విని మనకు సాక్ష్యంగా ఉన్నారు. అబ్రహాము కూడా ఇదిగో నన్ను చూడటానికి, అబ్రహాము నన్ను చూడటానికి అతడు విధేయత చూపాడయ్యా అన్నప్పుడు వాళ్ళంతా మండిపడ్డారట. అబ్రహాము ఏ వయసోడు, నువ్వే వయసు గల్లోడివయ్యా, దయ్యం పట్టిన మాటలు కాదా నీవి? ఆయన నిన్ను చూడటం ఏంటి? ఆయన నీ మాట వినటం ఏమిటి? ఆయన మాకు తండ్రి, నువ్వు దయ్యం పట్టేవాడవు అని అన్నప్పుడు ప్రభు అంటాడు, ఆయన ఆ మాటకు విధేయత చూపి 100 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తూ ఆనందంగా గడిపాడు కనుక నన్ను చూశాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ మాట నుండి 56వ మాట వరకు మనం చదువుదాం. ఒకడు నా మాట గైకొనిన ఎడల, ఒకడు నా మాటను గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని. ఆ మాట జాగ్రత్తగా వినండి. వాడు ఎన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. అందుకు యూదులు నువ్వు దయ్యం పట్టిన వాడవని, నువ్వు దయ్యం పట్టిన వాడవు ఇప్పుడు ఎరుగుదుము. ఇప్పుడు మేము తెలుసుకుంటున్నా, అబ్రహామును ప్రవక్తలు చనిపోయారు, అయినా ఒకడు నా మాట గైకొనిన ఎడల, వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవతని కంటే గొప్పవాడవా?
ప్రవక్తలను చనిపోయిరి నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని నువ్వు చెప్పుకున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిదే. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుచున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనే యుందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. ఆయన మాటను నేను గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని అనగా నన్ను చూస్తానని మిగుల ఆనందించను. అది చూచి సంతోషించెను అనెను. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహాము గురించి యేసయ్య సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాము ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఆయన ఓర్పుతో సహించి ఆ ప్రయాణం చేసి అతడు నన్ను చూడగలిగాడు. ఆయనకొచ్చిన నిందలు, ఆయనకొచ్చిన అవమానాలు ఆయన ఏది పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయన ఎదుట ఉన్న ఆనందము? ప్రభు చెప్తున్నాడు, ఆయన నన్ను చూస్తానన్న విశ్వాసముతో నిరీక్షణ కలవాడై తన ఎదుట ఉంచబడిన పందెములో అవమానమును నిర్లక్ష్యపరిచాడు. ఏంటి అబ్రహాం పడ్డ అవమానం? అబ్రహాం పడ్డ నిందేమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఆయన 100 సంవత్సరాల ప్రాయం వరకు తన విశ్వాసాన్ని అతడు కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే వాళ్ళను ఊరికినే వదిలేస్తారా? పైగా నమ్ముకున్న దేవుణ్ణి భయంకరమైన మాటలు అంటున్నారు అబ్రహాముని. లేని నిందలు, అవమానాలు, ఇన్ని అవమానాలు వస్తున్నా అతడు సంతోషిస్తున్నాడట. కారణం ఏంటంటే ఆ నిలువరమైన పట్టణాన్ని నేను చూస్తాను అని అతడు విశ్వసించి నమ్మాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నిందలను నిర్లక్ష్యపరిచాడు, ఆ అవమానాలను నిర్లక్ష్యపరిచాడు. అతనికి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని అనుకూలతగా అతడు మార్చుకున్నాడు. అందుకే అబ్రహాముని గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు దయ్యం పట్టిన వాడవన్నారు. ఎందుకని అబ్రహాం గురించి సాక్ష్యం చెప్తున్నాడు? అతడు ఏ మాట అయితే విన్నాడో అది విశ్వసించి నమ్మి ఆ మాటకు లోబడి విధేయత చూపిన వాడే కనుక 100 సంవత్సరాల ప్రాయములో మృతతుల్యమైనటువంటి శారా గర్భమును తెరిచి ఆ సాక్ష్యాన్ని స్వతంత్రించుకొని కనాను రాజ్యంలో చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు సిగ్గుపడలే, అతడు అవమానపడలే, అతడు నిందించబడి అవమానపరచబడి హేళన చేయబడ్డా అనేకుల రాజుల ఎదుట. కానీ అతడు ఎక్కడ కృంగిపోక దేవుని మాటకు విధేయుడై ఆ విశ్వాసాన్ని కాపాడుకొని తన పరుగు పందెములో ఓపికగా ఉన్నాడట. 100 సంవత్సరాల ప్రాయం వరకు అతడు రాజ్యంలో చేర్చబడ్డాడు. ఆ సాక్ష్యాన్ని యేసయ్య చెప్తుంటే నువ్వు దయ్యం పట్టిన వాడవన్నారు, నీ మాటలు అబద్ధం అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు అది జరిగింది ఎంత వాస్తవమో ఈ రోజును కూడా ప్రభు నేర్పించే పాఠం అదే. ఈ ఆహారాన్ని భుజించిన వాడు మరణము లేక అంత్య దినములో అతడు లేపబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేపబడటానికి దేవుడు మాదిరిని చూపిస్తున్నాడు. ఆనాడు అబ్రహాము విశ్వాసముతో నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, విశ్వాసాన్ని పోగొట్టుకోలే. నన్ను ఆశీర్వదించాడు కదా అని దారి తొలగిపోలేదు, నన్ను బహుగా దీవించాడు కదా అని ఆయన మార్గాన్ని త్రొట్టిల్లకుండా, ప్రభువా నువ్వు నడిపే మార్గంలో నేను అంతవరకు వస్తానయ్యా అని తీర్మానం చేసుకొని కుడికి ఎడమకి తొలగకుండా ప్రభు మార్గంలో నడవగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి చిన్న అవమానపడితేనే సన్నిధిని వదిలిపెట్టేస్తున్నాం. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అవగానే మనకు మేలు జరగకపోతే మరొక దారి చూసుకుంటున్నాం. ఆ సంఘంలో ఏం బాగా జరగలేదు, మరో సంఘానికి వెళ్దాం. ఆ సంఘంలో బాగా జరగలేదు, ఇంకో సంఘానికి వెళ్దాం అని మందిరాలు మారుస్తున్నాం, కానీ మనస్సును మార్చుకొని స్థిరపరచుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. అబ్రహాము నమ్మాడు. నమ్మకం అనేది ఒకేసారి ఉంటుంది. ఆయన మనల్ని నమ్మి రక్షణ ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. కనుక మనం అపవిత్రులమైనా, ఆయనకు యోగ్యంగా లేకపోయినా, ఆయనకు లోబడకపోయినా, నేటి వరకు ఆయన మన పట్ల ప్రేమ చూపుతూ మన పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు. అదైన నమ్మకత్వం. ఆయన నమ్మాడు కనుక మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని కాపాడుతున్నాడు. మనం నమ్మినట్లయితే మనం ఏం చేయగలుగుతున్నాం? ఓర్మి కలిగి ఉండగలుగుతున్నామా? సహనం కలిగి ఉండగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శరీరం నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఆయన నోరు తెరవలేదట, బదులు పలకలేదట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. తన ముందు నిలచి నవ్విల్ మరి ఒకరు. బంతులాడినారు, పరిహాసమాడినారు, బంతులాడినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైనా నా సిలువనెత్తుకొని నన్ను వెంబడింపకపోతే వాడు నా శిష్యుడే కాదు. ఇప్పుడు సిలువనెత్తుకొని ప్రభు నేర్పిస్తున్న పాఠం. సిలువను మోస్తున్న మాట నిజమే అయితే, సిలువను మోస్తున్న ఒక క్రైస్తవుడు అయితే, రేపు పునరుత్థానపు కొరకు ప్రభువు లేచినట్లుగా లేపబడే అనుభవం కొరకు నీ ఆత్మయాత్ర కొనసాగుతున్నట్లయితే, ఆయన నేర్పిస్తున్న పాఠము, ఆయన మౌని అయి సిలువనెత్తుకొని సాగాడు. గర్వంతో సాగలేదు, బెదిరిస్తూ సాగలేదు. ఆయనను బంతులాడుతున్నా, ఆయన పైన ఉమ్మి వేస్తున్నా, ఆయనని 10 మందిలో నిలబెట్టి అవమానపరుస్తున్నా ఆయన మౌనంగా ఉన్నాడట. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాన్ని చేసిన వాడు ఒక మాదిరి అయి మనకు చూపిస్తున్నప్పుడు ఆయనను వెంబడిస్తున్న నీ జీవితంలో నువ్వు ఓర్చుకోగలుగుతున్నావా? కనీసం ఒక్కసారైనా ఆ విషయంలో నువ్వు భారం తెచ్చుకోకపోతే నీ ఆత్మీయాత్ర నీకు సిగ్గనిపించట్లే, బాధ అనిపించట్లేదా?
అరే నా సహోదరుడే, నా సహోదరినే నన్ను అన్నారు, నేను ఓర్చుకోవాలి, నేను ఆరాధించేది క్రీస్తుని, ఆయన నాకు ఒక మాదిరి చూపించాడు, నేను అలా ప్రవర్తించకపోతే నా భక్తి ఏమిటి? నేను ఎలా చెప్పుకోవాలి క్రైస్తవునని అని కొంచెమన్నా మనం ఏనాడన్నా తల దించుకోగలిగామా? పాటలు పాడుకుంటున్నాం, బల్లాలు తీసుకుంటున్నాం, క్రైస్తవులు చెప్పుకుంటున్నాం, పండుగలు చేసుకుంటున్నాం, ఎన్నో రకాలుగా మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. కానీ ఆయన మాదిరి, ఆయన అడుగుజాడలు, దేని కొరకు మనం ప్రయాసపడేది? ఆయన స్వభావాల నిమిత్తం పరిశుద్ధాత్ముడు పంపబడి సంఘాన్ని అలంకరిస్తున్నప్పుడు ఆ స్వభావాల విషయంలో మన మనసును కట్టుకోలేకపోతున్నామే. ఏదో ఆకాశం నుండి మనమే ఊడిపడ్డట్లు, మనమే పవిత్రులమైనట్లు, మనకు ఎలాంటి మచ్చ లేనట్లు, మనకు ఎలాంటి డాగు తగలినట్లు, ఏదో ఒక నింద పడగానే, ఏదో ఒక బాధ కలగగానే, ఎవరో ఒక మాట అనగానే ముఖమంతా చిన్నబుచ్చుకొని ఎంత రాద్ధాంతం చేస్తున్నాం, ఎంత గలిబిలి చేస్తున్నాం, ఎంతగా అనుబంధాలకు దూరం అయిపోతున్నాం, తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నాం, భర్తల్ని, భార్యల్ని, ఇలా ఎంతమంది ఓర్చుకోలేక దూరం అయిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడైనా ఆ సిలువ ఎత్తుకున్నాడంటే యేసయ్య చూపిన ఆ అడుగు జాడలలో, ఆయన మాదిరిగా ఉంచిన అడుగు జాడలలో అంతవరకు నడుస్తాడు. దేవునికి స్తోత్రం. అది మధ్యలో చేంజ్ చేసుకోవటానికి వేరే స్టేషన్లో ఆగమని చెప్పలే దేవుడు. నువ్వు ఎత్తుకున్నావంటే నువ్వు అక్కడ దించటమే. నీకు మధ్యలో ఎక్కడ హాల్టింగ్ ఇవ్వలే దేవుడు. నువ్వు కొద్ది రోజులు అక్కడ షెల్టర్ తీసుకున్నాయినా, నువ్వు అక్కడ కొద్ది రోజులు రెస్ట్ తీసుకో, ఈ విషయంలో కొద్దిగా మనసు మార్చుకొని ప్రభు ఎక్కడ చెప్పలే. నువ్వు ఎత్తుకున్నావు అని అంటే గొల్గొత్త వరకు నీ ప్రయాణం కొనసాగవలసిందే. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చెప్తాను. సిలువ ఎత్తుకున్నప్పుడు సిలువ వేయబడాలి. ఇప్పుడు మనం సిలువ వేయబడాలి అంటే అయ్యి ఒక మంచి మాట చెప్పేవాడు పాస్టర్ గారు. నువ్వు సిలువ వేయటానికి సిలువ ఎత్తుకున్నావు, మరి సిలువ వేయాలంటే శీలలు మోసేవాడు ఒకడు కావాలి, సుత్తె పట్టుకునేవాడు ఒకడు కావాలి, మళ్ళా నీ చేతుల్లో మేకు పెట్టి దాన్ని కొట్టేవాడు ఒకడు కావాలి. అంటే నిన్ను మాటలతో పొడిచేవాడు, నీ వెనక గోతులు తీసేవాడు, నిన్ను అవమానపరిచేవాడు లేకపోతే నువ్వు సిలువ ఎలా ఎత్తుకున్నట్లు? వాళ్ళందరూ ఉంటారు కనుకనే నువ్వు సిలువ ఎత్తుకొని మౌనివై ప్రయాణమైపో అనేవాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం పరిపూర్ణం కావాలనంటే శీలలు మోసేవాడు ఒకడు ఉంటాడు, బల్లెపు పోడు పొడిసేవాడు ఒకడు ఉంటాడు, సుత్తెపట్టి మన చేతుల్లో కాళ్ళల్లో మేకులు దించేవాడు, మాటల చేత మనల్ని గాయపరిచేవాళ్ళు ఒక సమూహం ఏర్పాటు చేసుకుంటాడు అపవాది. వాళ్ళు లేకపోతే మనకు సిలువ లేదు, ఆ సిలువే లేకపోతే మనకు సింహాసనం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ఉన్నా వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. కనుక నువ్వు మౌనమై వెళ్తున్నప్పుడు తుదకు నిన్ను సింహాసనం మీద కూర్చుండుట వాళ్ళు చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు ఒక భాగ్యంగా భావించు, అది నీకు ఒక ధన్యతగా నువ్వు భావించు. నేను అనేవాడిని బట్టి నువ్వు కళ్ళెర్ర చేయకు. నీ మీద నింద మోపుతున్న వారిని చూసి నువ్వేదో దడుచుకొని అయ్యో తప్పు చేసేనే అన్నట్లుగా ఫీల్ అయ్యి 10 మందిని పోగేసి పెద్ద రాద్ధాంతం చేయకు. అది నీకు ఆశీర్వాదం కొరకు, మేలు కోరి, నిన్ను ఘనపరచుట కొరకు, నిన్ను అనేకుల ఎదుట దేవుడు హెచ్చించుట కొరకు ఆ ముళ్ళును దేవుడే పెట్టాడు. పౌలు గారు అంటాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసేనాయనా, నేను భరించలేకపోతే నీ ముళ్ళు తీసేయి. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాం. ఆ మధ్య ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, అన్నా నీ ప్రార్థన దేవుడు వింటాడట కదా, చాలామంది మంచి మంచి సాక్ష్యాలు చెప్పారు, మా ఆయనతో నేను యాగలేకపోతున్నా, భయంకరమైన గొడవలు, ఆయన ఏదో ఒక బస్సు గుద్దిపోయేటట్టుగా ప్రార్థన చెయ్యన్నా అన్నది. ఆమె బాధ లాంటిది, ఆమె గుండెలో ఏ బాధ ఉందో. అమ్మ ఆ ప్రార్థన చేయటానికి మాత్రం నేను కాదు, ఇంకెవరైనా ఉంటే చూసుకొని చెప్పా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ముళ్ళు తీ అంటే నీకు పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఆయనను పెట్టిందే అందుకు. యోబుకి అన్ని శ్రమలు పెట్టి అందరినీ తీసేసి, బిడ్డలను ఆస్తిని అంతని తీసేసి, నువ్వు చచ్చిపో అన్న భార్యనే దేవుడు మిగిల్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి బయట నుంచి వచ్చాడు అని అన్నం పెట్టిన బిడ్డను బతకనీలే దేవుడు. ఈయన వ్యాపారానికి లాభం చేకూర్చే ఆ ఒంటెలను దేవుడు చంపేశాడు. ఆయనకు అనుకూలమైన వారందరినీ తీసేసి, ఎవరైతే ఎందుకయ్యా ఇంకా నువ్వు భక్తి చేస్తున్నావు? నీ దేవుడు ఏం చేశాడు? పిల్లల్ని తీసేశాడు, ఆస్తి తీసేశాడు, నీకా రోగం పెట్టాడు, నువ్వు భయంకరమైనటువంటి వాసనతో ఉన్నావు, ఇంకెందుకు ఆయనను దూషించి చచ్చిపో అని చెప్పింది. ఆమెని దేవుడు కళ్ళెదుట పెట్టాడు యోబుకి. ఇప్పుడు యోబు ఏం చేయాలి? ఈవెన్ చంపమని ప్రార్థన చేయాలనా? వాళ్ళని బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేయాలనా? దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావండి. మన పరిపూర్ణతను ఆశించిన దేవుడు ఎల్లప్పుడూ మనం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండటానికి మనకు ఒక ముళ్ళును దేవుడు నియమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మధ్యాకాశంలోకి వెళ్ళి ప్రభు ముఖ దర్శనము చేసిన వాడు, అయ్యా ఈ ముళ్ళు తీసేనైనా నా వల్ల కాదు అంటే, ప్రభు అన్న మాట ఏంటంటే, నాకంటే గొప్పగా నువ్వు హెచ్చించిపోవటానికా? అంటే నేను శ్రమపడ్డా నువ్వు శ్రమపడొద్దు, నేను బాధపడ్డా నువ్వు బాధపడొద్దు, నేను నిందించబడ్డా నువ్వు నిందించబడొద్దు. ఇదేనా పౌలా నీ ఆలోచన? అంటే నాకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా. అది ఎవరి ఆలోచన? అపవాద ఆలోచన. నువ్వు హెచ్చించిపోకుండా నిమిత్తము నీకు ఈ ముళ్ళు అవసరము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం హెచ్చింపు కోరుకుంటే అది లూసిఫర్ ఆత్మ, అది అపవాది ఆత్మ. బాధొద్దు, దుఃఖమొద్దు, నిందొద్దు, అవమానమొద్దు అని ఒకవేళ మనం అనుకొని సుఖభోగాలు ఆశించి హాయిగా లోకస్తులు బ్రతికినట్లు బ్రతుకుదామయ్యా అని శరీరానికి సుఖమిస్తే ప్రభు అంటాడు అది లూసిఫర్ ఆత్మ. వాడు బ్రతికినను చనిపోయిన వాడితో సమానం అన్నాడు దేవుడు. అట్టివాడు బ్రతికుండినను చనిపోయిన వాడితో సమానం అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సిలువనెత్తుకున్నప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడు మనకు వస్తున్న ప్రతి నింద, ప్రతి అవమానం వెనుక మనం మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యోబు అన్నమాట ఒకసారి. యోబు పుస్తకం 19వ అధ్యాయము మొదటి మాట నుంచి 10వ వచనం వరకు ఒకసారి చదవండి. అందుకు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తారు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు? ఎన్నాళ్ళు నన్ను మాటల చేత నల్లగొడతారు? 10 మారులు మీరు నన్ను నిందించితిరి, పలుమార్లు మీరు నన్ను నిందించారు. సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. బాధిస్తారు. నేను తప్పు చేసిన ఎడల, నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. నా తప్పు నా మీదకే వస్తుంది కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? మిమ్ములను మీరు నా మీద హెచ్చించుకుందురా? నా నేరములు నా మీద మీరు మోపుదురా? నా నేరము నా మీద మీరు మోపుతారా? అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు, దేవుడు నాకు అన్యాయం చేసిననియు, తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకొనుడి. మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారం జరుగుచున్నదని, నా మీద బలాత్కారం జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గములకు కంచె వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటము తీసివేసి ఉన్నాడు. నలుదిశలా ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతిని. ఒక చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణకు ఆధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను.
నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. శత్రువులలో నన్ను ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి, వారు నా మీద ముట్టడి దెబ్బలుగా వేసిరి. చూడండి, ఆ వచ్చిన భాగాలన్నీ చదువుకుంటూ వెళ్తే దేవుడు అతన్ని కదలకుండా కంచె వేసి ఎన్ని బాధలు పెడుతున్నాడో అక్కడ రాశాడు. అవన్నీ రాసి అంటాడు, నేను మొరపెట్టినా కూడా ఆయన నాకు ఉత్తరం ఇవ్వడు, నేను ఏడ్చి ప్రలాపించినా కూడా ఈ నింద విషయంలో, ఈ అవమాన విషయంలో, ఈ బాధ విషయంలో ఒకవేళ ప్రభువా నువ్వు నాకు సహాయం చేయయ్యా అని నేను ఏడ్చినా కూడా ఆయన నాకు సహాయం చేయడు. ఎందుకంటే ఇది ఆయన నియమించాడు అంటాడు. దీంట్లో నుండి నేను కదలకుండా, ఇందులో నుండి నేను బయటికి రాకుండా ఆయన నా చుట్టూ కంచె వేశాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, బాధ నింద కలిగినప్పుడట ప్రభా ఇది తీసేని మనం ఏడవకూడదు. ఏడిస్తే అక్కడ యోబు చెప్తున్నాడు, ఎట్లాగో నువ్వు ఆ మొర వినవు, ఒకవేళ నేను తప్పు చేస్తే ఆ నింద నా మీదకే వస్తుంది కదా, నేనేదైనా అక్రమం చేస్తే ఆ నింద నా మీదకే వస్తుంది కదా, అది తీసేయమని అడిగితే ఆయన ఆలకించడట. కారణం ఏంటంటే నా చుట్టూ ఆయన కంచె వేశాడు, నా కాళ్ళ చుట్టూ అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నతమైన దర్శనం కలిగిన వాడు యోబు. అందుకే అంత క్షీణించిపోయినా, అంత అవమానపరచబడినా, అంత దుఃఖ సాగరంలో మునిగిపోయినా అతడు సంతోషంగా అన్న మాట ఏంటంటే, నా శరీరము క్షీణించిన నా విమోచకుడు సజీవుడను నేను కన్నులారా చూస్తాను. దేవునికి స్తోత్రం. అది ఆనందంతో చెప్తున్నాడు, నా విమోచకుడను నేను చూస్తాను, ఒక విశ్వాసంతో. ఈరోజు మనలో ఉండవలసిన విశ్వాసం అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన భక్తులు ఒక సాక్షి సమూహంగా వాళ్ళు మాటకు లోబడి విధేయత చూపి దాన్ని వాళ్ళు విశ్వసించి వాళ్ళందరికీ చేరగలిగారు. ఈ రోజున మనం మాటతో కాదు, తన ఆత్మ మన పైన నిలిచి ఉన్నది కనుక మనం ధన్యులం అంటాడు. అందుకే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త, నా నిమిత్తము మిమ్మును జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి మీరు ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా నామాన్ని మీరు ధరించారు కనుక ఆ నామము నిమిత్తము మీకు ఎదురవుతున్న నింద, బాధ, అవమానం కలిగినప్పుడు ప్రభు అంటాడు, మీరు బాధపడకండి, సంతోషించి గంతులు వేయండి, పరలోకములో మీ ఫలం అధికమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధన భక్తులు మాటకు లోబడి విధేయత చూపి వాళ్ళు కానానుకు చేర్చబడి ప్రభు ముఖ దర్శనం చేయగలిగారు. మనం అలా కాదండి. దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండి ఆత్మ మనల్ని ఊరుస్తుందట. పేతురు గారు అంటాడు, 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి, ముగిద్దాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అదిగో ఆ మాట జాగ్రత్తగా వినండి, మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ నింద పడేది మనం కాదు, ఆ అవమానం పడేది మనం కాదు, ఆ హేళన అనుభవించేది మనం కాదు. అక్కడ రాస్తాడు పేతురు, ఇదిగో సత్య స్వరూపియకు ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు కనుక మీరు ధన్యులు. అంటే ఇప్పుడు మనం పడే మాట ఎవరు అనుభవిస్తున్నారు? ఆత్మకు తగులుతుంది, ఆత్మ భరిస్తున్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట, ఆత్మ మన వ్యాధిని ఓర్చును అనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. వ్యాధిని ఆత్మ ఓర్చుననుంది. అంత మాత్రమే కాదు, ప్రయాసపడింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృపనే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. అంటే ఆత్మ
ప్రయాసపడేది ఆత్మనే, ఓర్చుకునేది ఆత్మనే, సత్యములోనికి నడిపించేది ఆత్మనే. కనుక మనము వట్టివారమై ఉన్నాం కనుక సమస్తము దేవుడే భరిస్తూ మనల్ని ఒక పాత్రగా వాడుకుంటున్నాడు కనుక మనం అప్పగించుకోగలగాలి. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, మనుష్యులుగా నీవు ఆలోచిస్తే నువ్వు భరించలేవు. రక్త మాంసములతో దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. అవి చనిపోవాలి. అవి చనిపోవాలంటే నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఆత్మ భరిస్తుంది. ఆత్మ నిలిచి ఉన్నాడు కనుక. ఎందుకు నిలిచి ఉన్నాడు? నేను అనే మాట ఆత్మ భరిస్తుంది. నువ్వు పడే ప్రయాస ఆత్మ ద్వారా జరుగుతుంది. అందుకే అంటాం, ఇదంతా మనది కాదండి, దేవుని కృప. ఇది జరిగేదంతా మనది కాదండి, దేవుని కృప. ఎందుకంటాం? అది ఆయన కృప ద్వారా, ఆయన ఆలోచన ద్వారా సమస్తము జరుగుతుంది కనుక మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెందుతాయి. దేవునికి స్తోత్రం. ఆనాడు వాళ్ళు మాటకు లోబడ్డారు. ఆ మాట ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ మాటకు విధేయత చూపాడు. అబ్రహామా అనగానే అయ్యా నేనున్నాను అన్నాడు. నోవా అనగానే చిత్తం ప్రభు అన్నాడు. హానోక్ అనగానే ప్రభువా నీతో నేను నడుస్తాను అన్నాడు. ఆనాడు నడిపించింది ప్రభువే. ఆనాడు భరించింది ప్రభువే. ఆనాడు ఓర్చుకుంది ప్రభువే. కనుక వాళ్ళు కానాను చేరగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను వట్టివారము. నువ్వు రక్త మాంసాలతో ఉంటే, నీకు ఓర్మి లేకపోతే నువ్వు ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తలేవు. పరిగెత్తాలి అనంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మ నీలో ఉండాలి. అది ఓర్చుకుంటుంది, సహిస్తుంది, భరిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. నీకున్న సమస్త వేదనలన్నీ కూడా భరించగలుగుతుంది. పౌలు గారు అందుకే నిశ్చయత కలిగి ప్రయాసపడింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృపనే అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు ధన్యులం అవుతున్నాం? ఓర్చుకునేది ఆత్మ కనుక. మనకు కాదు నొప్పి తగిలేది, దేవుని ఆత్మకి. నువ్వు శరీరంతో ఉన్నావా, నువ్వు మాట్లాడగలుగుతావు. నువ్వు రక్త మాంసాలతో ఉన్నావా, కోపంగా ప్రవర్తించగలుగుతావు. నువ్వు ఒకవేళ శరీర సంబంధంగా ఉన్నావా, రివెంజ్ తీసుకోవడానికి నీ మనసు వస్తుంది. నువ్వు ఆత్మచేత నింపబడ్డప్పుడు దేవునికి నువ్వు సింహాసనం వేసి నీ హృదయంలో ఆయనకి స్థానం కల్పించినప్పుడు ఆయన దీనుడు కనుక నీవన్ని విషయాల్లో తగ్గించుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బదులు మాట్లాడలేవు. నీవు మనుషులు తొందరపడ్డట్లుగా నువ్వు తొందరపడవు. మనుషులు కోపడ్డట్లుగా నువ్వు కోపడవు. మనుషులు రాయి వేసినట్లుగా నువ్వు రాయి వేయలేవు. నువ్వు మనుషులు మాట్లాడినట్లుగా మాట్లాడలేవు. అందుకే చూడండి, ప్రభు అపవిత్రులు చూసినప్పుడు, పాపం చేసిన వారిని చూసినప్పుడు ప్రభు ఎలాగైతే మాట్లాడగలిగాడో నువ్వు అలాగున మాట్లాడగలుగుతావు, అలాగున ఆదరించగలుగుతావు. నీ నోట ఆశీర్వాదకరమైన మాటలే కానీ శాపకరమైన మాటలు ఉండవు. నీ నోట దీవెనకరమైన మాటలే కానీ నీవు హెచ్చింపు కలిగిన మాటలు ఉండవు. ఆ శరీరాన్ని నువ్వు ఈ రోజున పూజించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శరీరము మనలోనికి వచ్చినప్పుడు మన శరీర క్రియలన్నీ కూడా నిర్మూలపరచబడుతుంది. ఆయన రక్తం మనం తాగినప్పుడు మనలో ఉన్న మనుష్య రక్తం, పితరుల రక్తం, తల్లిదండ్రుల రక్తం అదంతా నిర్మూలపరచబడి ఆయన రక్తము చేత మనం నింపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం తీసుకుంటున్న శరీరము రక్తంలో ఆయన స్వభావం ఉంది. ఆ స్వభావం బదులు పలకలేదు, నోరు తెరవలేదు, ఓర్చుకుంది, సహించింది. కనుకనే లోకాన్ని జయించి తండ్రి సింహాసనం మందు ఆసీనుడయ్యాడు. రేపు నీవు అంత్యదినములో లేపబడాలంటే, నీవు ఆయన రాజ్యంలో చేర్చబడాలంటే, ఇదిగో పితరులు ఆయన మాటకు లోబడి గొప్ప సాక్షి సమూహంగా ఉన్నట్టు ఆయన ఆత్మనే సమస్తము ఓర్చుకుంటుంది. కనుక నీవు ధన్యకరమైన జీవితం చేయుటకు నీవు అన్ని విషయాలలో ఓర్చుకొని ఆయన రాకడకు సిద్ధపడు. అట్టి కృప ప్రభు మన ఒక్కొక్కరికి దయచేయను గాక. ఆమేన్. అందరం కూడా ఒక్క నిమిషం మోకరిద్దామా? ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా మోకరించి చిన్న ప్రార్థన చేసుకోండి. ఆ మనసు నాకు కావాలి ప్రభువా, ఆ దీనత్వం నాకు కావాలయ్యా, ఆ ఓర్పు సహనం నాకు కావాలి ప్రభువా. దేవాన్ని శరీరము రక్తములు ఉన్న దివ్యమైన సొగసు గుణాలు నాకు కావాలి ప్రభువా. నీవు బలిగా అర్పణగా నన్ను ప్రేమించి నువ్వు అర్పింపబడి సాక్షిగా ఉండమని చెప్పినట్లుగా నేను అలా గుండుటకు నీ కృప నాకు దయచేయండి తండ్రి. నీవలే మార్చబడ్డకు నీ కృప నాకు దయచేయండి అయ్యా.
అందరూ కూడా స్వరమెత్తుదామా? ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఒక్క మాట కూడా నీ హృదయంలో నుండి పోకుండా జాగ్రత్త పడు. రేపు ఆయన రాకడకు నువ్వు సిద్ధపడుతున్నావు. ఆయన రాకడలో నువ్వు ఎత్తపడాలి. అందుకొరకే సిగ్గుపడనక్కర్లేని వానిగా ఈ ఆత్మీయ ప్రయాణం కొనసాగిస్తున్నావు. ఆనాడు మన పితరులు సిగ్గుపడనక్కర్లేని వారిగా వారు ఆత్మీయ ప్రయాణం కొనసాగించారు. ఈరోజు నువ్వు మాటకు మాట, దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను అని ధర్మశాస్త్ర సంబంధమైన మనసు కలిగి ఉంటే అవి రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఆయన యథార్థమైన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఆయన వంటి వారిగా ఉండుటకు, ఆయనతో సమానమైన అనుభవం ఉండాలని, ఇదిగో ఆయన వల్ల శ్రమ పడుటకు ఆయన అడుగులు నీకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి 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 తండ్రి, ఒక ఉన్నతమైన దర్శనం సంఘానికి దయచేయండి ప్రభా. అయ్యా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే జీవించుచున్నాడని పౌలు గారు పలికిన సాక్ష్యం మేము పలకాలి నాయనా. అయ్యా, నీ ఆత్మ ద్వారానే కదయ్యా ఈ కార్యాలన్నీ. నీ ఆత్మ ద్వారానే కదా ప్రభా మేము భరించేది. నీ ఆత్మ ద్వారానే కదా ప్రభా మేము సహించేది. మేమేమి చూసుకొని మేము గర్వపడతామయ్యా. తండ్రి, కృపనివ్వండి, కృపనివ్వండి నాయనా, కృపనివ్వండి నాయనా, కృపనివ్వండి నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక సమర్పణలోనికి రా సంగమా. మాటలు పడేది నీవు కాదు, శ్రమ పడేది నీవు కాదు, వ్యాధిని భరించేది నీవు కాదు. క్రీస్తే, క్రీస్తే, క్రీస్తే. అయ్యా నీకు స్తోత్రము నాయనా, అయ్యా నీకు స్తోత్రము నాయనా, అయ్యా నీకు స్తోత్రమయ్యా. ఎవ్వరిని దాటిపోకునైనా, ఎవ్వరిని దాటిపోకునైనా ఒక నూతనమైన తీర్మానం చేసుకుని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మనమేమై ఉన్నామో అది దేవుని కృప వలనే, దేవుని కృప వలనే. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన తండ్రి, నమ్మకస్తుడ, మీకు స్తోత్రాలు. మరొకసారి నీ రాకడ సమీపిస్తున్న చివరి దినాల్లో మేము పరిపూర్ణులగుటకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు ప్రభా. అవి నిర్మూలపరచబడటానికి మేము దీనులమై నిన్ను వెంబడించుటకు మీరు సహాయం చేయండి. మీరు నేర్పిస్తానన్నది అదే కదా ప్రభా. దీనినే మీరు నేర్చుకోండి అన్నావు కదయ్యా. నిశ్చయంగా దాన్ని మేము నేర్చుకొని అనుభవించి నీ మహిమ ఎదుట నిలబొట్టకు తగిన యోగ్యులుగా మమ్మల్ని మార్చండి. ఈ దిన బల్లారాధన ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలకు, సంఘానికి, కుటుంబాలకు అది ఆశీర్వాదకరంగా మీరు మార్చండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.